నెక్స్ట్ ఇష్యూ టేకప్ చేద్దాం. ఒక దరఖాస్తు వెనక సామాన్యుడి ఆశలు ఉంటాయి. ప్రభుత్వం గుర్తింపు కార్డులు జీవితాలు ముడిపడి ఉంటాయి. అంటే ఆ ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కార్డుల మీద కొన్ని జీవితాలు ముడిపడి ఉంటాయి. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వము ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అనే కొత్త కార్డు బయటకు తెస్తుంది. ఇప్పటికీ ఉన్న వివరాలకే మళ్ళీ ధృవీకరణ ఎందుకు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అయితే పథకాల అమలుకు సంబంధించి ఇదే కొత్త గేట్వే కాబోతుందా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అసలు ఏంటి ఈ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్? లెట్స్ వాచ్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే సమగ్ర కుటుంబ సర్వే అన్నారు. మొన్న కులగణన కోసం తలుపు తట్టారు. రాజీవ్ యువ వికాస్ సహా రకరకాల పథకాల కోసం ఫారాలు చేతికిచ్చి నింపివ్వాలన్నారు. మధ్యలో సర్ ప్రక్రియ జరుగుతూనే ఉంది. ఇప్పుడు సడన్ గా తెరపైకొచ్చింది ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్. రేషన్ కార్డులోని డేటా ఆధారంగా సంక్షేమ పథకాల్లో అక్రమాలను అరికట్టేందుకు రూపొందిస్తున్న అధికారిక కుటుంబ డిజిటల్ రికార్డే ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్. ఒక పక్క పథకాలకు రేషన్ కార్డే ప్రామాణికమంటారు, ఇంకో పక్క ఆ రేషన్ కార్డ్ ఆధారంగానే కొత్త సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటున్నారు. రేషన్ కార్డు సంఖ్యే ఈ ఫ్యామిలీ రిజిస్టర్ కు ఐడెంటిఫికేషన్ నెంబర్ అని ప్రభుత్వం జారీ చేసిన జీవోలోనే ఉంది. అలాంటప్పుడు రేపు అర్హులకు పథకాలు ఎగ్గొట్టడానికి, పేర్లను తొలగించడానికి ఇదొక నెపంగా మారదన్న గ్యారంటీ ఏంటి? రేషన్ కార్డు లేని నిరుపేదలకు సంక్షేమం దూరమైపోతుంటే సర్కారిచ్చే అభయహస్తమేది? నేనైతే దీన్ని పూర్తిగా సమర్థిస్తున్నాను. ఈ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఒక విప్లవాత్మక మార్పులకైతే దారి తీస్తుందని బల్లగుద్ది చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పేదలకు సంబంధించిన సంక్షేమ పథకాలన్నిటికి సంబంధించి చాలా గందరగోళ పరిస్థితి ఉంది. ఒక గొడుగు కిందికి రావడానికి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకొస్తుంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు రేషన్ కార్డు హోల్డర్స్కు మాత్రమే ఈ నిబంధన అమలవుతుంది, ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. ఇక్కడ ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయంలో నేను ఒక అంశం చెప్తాను. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా లేటెస్ట్ డాటా ప్రకారము 1,05,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ రేషన్ కార్డుల కింద దాదాపు 3,39,00,000 మంది లబ్ధి పొందుతున్నారు. కుటుంబాల సంఖ్య ఎంత? 1,15,00,000 కుటుంబాలు. అంటే తెలంగాణ జనాభా ఎంత? లేటెస్ట్ జూలై లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 4,20,00,000. అంటే తెలంగాణ జనాభాలో దాదాపు 81-82% మొత్తం పేదలేనా? అంటే ఈ పేదలనే తెలుస్తుంది కదా. ఇప్పుడు రేషన్ కార్డుల లెక్క చూసినా, జనాభా లెక్క చూసినా, కుటుంబాల లెక్క చూసినా ఇంతమంది పేదలు ఉన్నారా? మరోపక్క దేశంలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. 4 లక్షల పైచిలకు తలసరి ఆదాయం ఉంది. ఒక తెల్ల రేషన్ కార్డు ఎవరికి ఇస్తారు? బీపీఎల్ కింద ఉన్న కుటుంబం, అంటే బిలో పావర్టీ లైన్ వాళ్ళకి ఇస్తారు. అంటే పట్టణ ప్రాంతాల్లో ఏడాది ఆదాయం మొత్తం 2 లక్షలు ఉండాలి, ఊర్లలో ఉండే వాళ్ళకు 1,50,000 ఉండాలి. మరి ఇంత సంక్షేమ పథకాలకు సంబంధించి ఎంత నిధులు అనేది ఖర్చు పెడుతుంది ప్రభుత్వం? ఆ నిధులన్నీ ఎక్కడికి పోతున్నాయి అంటే పక్కదారి పడుతున్నాయి. పక్కదారి పట్టడానికి ఎట్లా అడ్డుకోవాలి? ఈ విధంగా ఇప్పుడు ఈ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు ఏముంటుంది? ఆ కుటుంబానికి సంబంధించిన మెంబర్స్ అందరూ ఉంటారు, వాళ్ళ ఆధార్ కార్డులు ఉంటాయి, వాళ్ళ వివరాలన్నీ ఉంటాయి. దీన్ని బట్టి ప్రభుత్వం చేతికి ఒక డాటా వస్తుంది. వీళ్ళ కుటుంబ ఆదాయం ఎంత, ఇన్కమ్ ఎంత, ఇవన్నీ వివరాలు చేతికి వస్తాయి. కాబట్టి ఈజీగా ఇట్లాంటి నకిలీ లబ్ధిదారులను ఏరేసి అర్హులైన వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఫుల్ నేను సపోర్ట్ చేస్తున్నా. అంటే ఇది కూడా కరెక్టే. అంటే చాలామంది ధనవంతులకు కూడా ఈ రోజుకి వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. వాళ్ళు బియ్యం తీసుకుంటారా లేదా, కిరోసిన్ తీసుకుంటారా లేదా, పప్పు ఉప్పులు తీసుకుంటారో తెలియదు. కానీ ఎందుకు రేషన్ కార్డు పెట్టుకుంటారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అది గివ్ అప్ ఇచ్చేయాలి కదా. గ్యాస్ సిలిండర్లు కనుక వెనక్కి ఇచ్చినట్టే ఇచ్చేయాలి. సో అది రేషన్ కార్డులు అక్రమంగా ఎవరికైతే ఉన్నాయో బీపీఎల్ వాళ్ళకి కాకుండా అవన్నీ తొలగించడానికి బహుశా ఈ కొత్త ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ ఏమైనా ఉపయోగపడుతుందే. కానీ అదర్వైజ్ నిజం చెప్పాలి అంటే యాజ్ ఆఫ్ నో ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ కార్డు వల్ల ఉపయోగం ఏంటనేది నాకైతే అర్థం కాలేదు. ఫ్రాంక్గా ఓపెన్గా చెబుతున్నాను. సో నాకే అర్థం కానప్పుడు నేను జనానికి దాని గురించి పూర్తిగా చెప్పలేను. ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ రిజిస్టర్డ్ కార్డు, ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ కార్డు ఇస్తామంటాను. ఆల్రెడీ రేషన్ కార్డులో అదే డీటెయిల్స్ ఉంటాయి కదా. భార్య, భర్త, పిల్లలు, అమ్మ, నాన్న, వీళ్ళందరూ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇన్ని కేజీలు చొప్పున బియ్యం ఇస్తారు, ఇన్ని కేజీలు పప్పు ఉప్పు ఇస్తారు. అందువల్ల ఎంటైర్ ఫ్యామిలీ ఫోటో కూడా ఉంటుంది రేషన్ కార్డు మీద. అదే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మళ్ళీ కొత్తగా ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒకవేళ నిజంగా రేషన్ కార్డులు నకిలీవి లేకపోతే అక్రమంగా ఉన్న ఏరివేత ప్రక్రియ కోసమే ఇది పెడుతున్నారంటే నిజంగా బోల్డంత ఖర్చు. ఎందుకు దానికి వేరే కార్యక్రమం చేపట్టారు. ఇప్పుడు బియ్యం కార్డు ఉంటుంది, రేషన్ కార్డు ఉంటుంది, ఇంకా చెప్పాలంటే ఉపాధి హామీ కార్డు ఉంటుంది, ఆ తర్వాత ఆధార్ కార్డు ఉంటుంది. ఇలా ఎన్ని కార్డులు ఉంటాయండి.
అల్టిమేట్గా ఏంటి దానివల్ల ఉపయోగం ఏంటి? దీనికి ఎక్స్పెన్సివ్, మళ్ళీ బడ్జెట్లోంచి బోల్డ్ అంత తీసి ఖర్చు పెట్టాలి. ఈ రేషన్ మాకు ఆ కార్డు రాలేదు, ఈ కార్డు రాలేదు, మళ్ళీ జనాల నుంచి రకరకాల అభ్యంతరాలు. సో ప్రాక్టికాలిటీ ఉండాలంటున్నా. ఒకటి నువ్వు పర్పస్ ఒకటి స్టార్ట్ చేసినప్పుడు దానివల్ల చాలా పెద్ద ఎత్తున ఉపయోగం ఉండేటట్టు కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది. ఇవన్నీ టైంపాస్ వ్యవహారాల్లో ఉన్నాయి తప్ప వీటి వల్ల నిజంగా ప్రాక్టికల్గా ఎంత ఉపయోగం ఉంటుందనేది నేనైతే నాకు అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అభయహస్తం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ పెట్టిన అభయహస్తం, మీకు ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఈ అభయహస్తం ద్వారానే అందరికీ అర్హులకి వస్తుందన్నారు. అప్పుడు అభయహస్తం ఫామ్స్ అని నింపడానికి క్యూలలో నుంచున్నారు తెలంగాణ ప్రజలంతా. ఓన్లీ అభయహస్తం ఒకటి మీరు చేసుకుంటే చాలన్నారు. ఆ తర్వాత అభయహస్తం ఎక్కడ పోయిందో ఏందో తెలియదు, ఇచ్చిన స్లిప్లు అన్ని కూడా ఎడిపోయాయో తెలియదు. మళ్ళీ రేషన్ కార్డు, ఇప్పుడు రేషన్ కార్డు హోల్డర్స్కి అంటున్నారు. లేని వారి పరిస్థితి ఇప్పటికే ఫుల్ ఫ్లెజ్డ్కి ఇచ్చిందని చెప్తున్నారు గవర్నమెంట్. లేదు, రేషన్ కార్డ్స్ ఇచ్చామంటున్నారు. 100% అయితే అది ఇంకా అవ్వలేదు. మరి లేని వారి పరిస్థితి ఏంటి? ఉన్న వారికి ఒకవేళ నిజంగానే లబ్ధి కాని వారికి, అంటే ఏదైతే బీపీఎల్ లైన్ కింద ఉన్న వారు కాకుండా వేరే వారికి వైట్ రేషన్ కార్డ్స్ అందుతున్నాయి అనుకుంటే దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది. ఏదైనా అవినీతి జరుగుతుంది అనుకుంటే కనుక కనిపెట్టడానికి ఒక ఆధార్ నెంబర్ కొడితే చాలు, మన పుట్టు పూర్వత్రాలన్నీ బయటకు వస్తున్నాయి. అటువంటి సందర్భాలు మళ్ళీ ఒక రేషన్ కార్డు సంబంధించి ఒకటి తీసుకొచ్చి ఆ వ్యవస్థను మళ్ళీ ఎంతవరకు ఫుల్ ఫ్లెజ్డ్గా 100% సక్సెస్ చేస్తారని తెలియదు. ఉన్నది 2.5 years. ఆ 1 year తీసేస్తే ఇంకా 1.5 year ఉందనుకోవచ్చు. ఈ 1.5 year ఇది కంప్లీట్ చేస్తారా, చేస్తే ఎంతవరకు ఇస్తారు, ఒకవేళ తప్పించుకోవడానికి ఏమైనా మార్గం కింద ఉందా అనేది కూడా ఒక డౌట్ వస్తుంది. ఎస్, ఈ సందర్భంగానే కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అసలు రేషన్ కార్డు లేని వేలాది మంది నిరుపేదల పరిస్థితి ఏంటి? వారికి అభయహస్తం దక్కేది ఎప్పుడు? ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. డిఎన్ఏలో బ్రేక్ తర్వాత కంటిన్యూ.